అందుకే పౌలు అంటాడు, క్రీస్తుతో ఏమైందంట, చనిపోయాడంట, క్రీస్తులో బతికున్నాడంట ఆయన. ఒకవేళ పాత పౌలు ఉంటే ఇన్ని సంఘాలు కట్టేవాడా చెప్పండి? వేసేయడమే అంతే, ఆయన తెలిసి ఒకటి వేసేయడమే. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తులోకి వచ్చిన తర్వాత అసలు నా సంగతి నీకు తెలుసా, యు ఆర్ డైడ్. నువ్వేమైనా జీవిస్తున్నావు అంటే క్రీస్తు ద్వారా నువ్వు జీవిస్తున్నావు. ఆమేన్. అది నీ నేచర్. ఇప్పుడు క్రైస్ట్ నేచర్ ని మనం కలిగి ఉన్నాం. హల్లెలూయా. అందుకే ప్రభు మాట అంటాడు, పరలోకమందు నా తండ్రి ఎవరైనా ప్రార్థన చేస్తారా? చేయండి ఒకసారి, ప్రార్థన నేర్పిస్తారు శిష్యులకి. చదవండి. నీ చిత్తం నెరవేరినట్లు భూమి మీద. ఎక్కడ నెరవేరాలా? మా యందు. ఎవరి యందు? మన యందు. అవునా కదా? అందుకనే ప్రభు ఏం చెప్పాడంటే, ముందుగానే చెప్పాడు, నీ ద్వారానే హెవెన్లీ కల్చర్ ని నేను నిర్మిస్తా. క్రీస్తులో ఉన్న వ్యక్తి ద్వారానే పరలోకపు యొక్క పద్ధతులని నేను నిర్మిస్తా. ఎక్కడంట? భూమి మీద. భూమి మీద. హల్లెలూయా. అందుకే నిన్ను చూసినప్పుడల్లా అపవాది భయమే. నిజం చెప్తున్నా. నిన్ను చూసినప్పుడల్లా అపవాదికి భయమే. కానీ చిన్న చేంజ్ ఏంటిదంటే, వాడొస్తే నువ్వు అయిపోతావు. రాత్రి కళ వచ్చిందంటే అయిపోయి, రాత్రి నిద్ర పట్టదు. అంతే. హెవెన్లీ సిటిజన్. ఎందుకు చెప్తున్నా? హెవెన్లీ సిటిజన్. లోకములో ఉన్న వాని కంటే నాలో ఉన్నవాడు గొప్పవాడు. కాబట్టి నీవు లోకంలో ఉన్న వాడిని చూడొద్దు, కానీ నీలో ఉన్న గొప్పవాడిని చూసి ప్రతి విషయాన్ని నువ్వు మార్చుకోవాలా. ఆమేన్. ప్రతి మాటను మార్చుకోవాలా, నీ క్యారెక్టర్ ని మార్చుకోవాలా. అవునా? ఇవన్నీ చేంజ్ అవ్వాలా. ఆ స్వభావాన్ని, ఆ పద్ధతుల్ని గాడ్ ఇక్కడి నుంచే మనలో డెవలప్ చేస్తూ ఉన్నాడు. అందుకనే అందరి వల్ల నువ్వు మాట్లాడొద్దు, అందరిలాగా నువ్వు చూడొద్దు, అందరిలాగా నువ్వు ఆలోచన చేయొద్దు. నువ్వు ఆలోచన చేయాలి అంటే నీకు ఒక ఇన్స్ట్రక్షన్, డైరెక్షన్ ఎక్కడి నుంచి వస్తాయంటే దేవుని వాక్యంలో నుంచి వస్తాయి. పరిసయ్యులు సద్దుకేయులు బోధ ఎట్లుంటదంటే, దే ఆర్ సపరేట్ అన్నమాట. ప్రజల మధ్యలో వాళ్ళు ఉండలేరు, నివసించలేరు. కానీ వాళ్ళ ఫీలింగ్ ఎట్లుంటది అంటే, కంట్రోలింగ్ రావాలని ఫీలింగ్ లో ఉంటారు వాళ్ళు. దేవుని కాడికి నువ్వెందుకు పోయాను? నేను తీసుకుపోతే నువ్వు వాడికి బాధ, నువ్వు ఎందుకు వచ్చినావు? యేసు ప్రభువుని కలుసుకోండి. నీకెంత అథారిటీ ఉంది? నా దగ్గరికి రా, తర్వాత నేను చూపిస్తా. నాకు ఏమైనా ఇష్టం ఉంటే, నీ మీద ఇష్టం ఉంటే చూపెడతా, లేదనుకో నువ్వు అనే కూర్చోవాలా. ఆ బోధలు కూడా మనం వెళ్ళొద్దు అనమాట. అలా యు ఆర్ ఫ్రీ. ఆమేన్. హల్లెలూయా. ఆ బంధకములో నుంచి నువ్వు ఫ్రీ అయిపోయావు. We are heavenly citizen. You are heavenly citizen. నీవు పరలోక పౌరసత్వాన్ని నీవు కలిగి ఉన్నావు. కాబట్టి నీలో పనిచేసేది పరిశుద్ధాత్మ దేవుడు. నువ్వు మాట్లాడాల్సింది ఏంటిదంటే హెవెన్లీ లాంగ్వేజ్. అందుకనే బైబిల్లో మాట ఉంటది, ఆత్మ చేత నింపబడ్డ తర్వాత ఏ భాషలు మాట్లాడతారు చెప్పండి? ఏ భాషలు మాట్లాడతారు? అది ఇక్కడియా అక్కడియా? దేవదూతల భాషలు మాట్లాడవచ్చు, పరలోక సంబంధమైన భాషలు మాట్లాడవచ్చు. అవునా? అందుకే నువ్వు ఎందుకు భాషలో మాట్లాడుతున్నావు అంటే, నువ్వు పరలోక సంబంధివి కాబట్టే నీవు పరలోక భాషలో మాట్లాడుతున్నావు. మరి పరలోక భాషలో మాట్లాడుతున్నప్పుడు నీవు భూ సంబంధమైన మాటలకి కన్వర్ట్ అయితే నువ్వు దిగజారిపోతావు, బలహీన పడిపోతావు. ఇది కాదు 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 కాదు, నో 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 నో, ఇట్ విల్ హ్యాపెన్ ఫర్ మీ. నా కొరకు దేవుడు చేయగలుగుతాడు. ఆ ఫెయిత్ రేజ్ అవుతుంది. ఆమేన్. లోకం మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వానిని అపవాదిని, పావర్టీని, సిక్నెస్ ని, హల్లెలూయా, ఎవ్రీ స్పిరిచువల్ ప్రాబ్లం ని జయించి ఉన్నాము. జయిస్తే దాన్ని తీసుకెళ్లి డస్ట్బిన్ లో పడే గాని జోలు పెట్టుకో. జయిస్తే డస్ట్బిన్ లో పడే గాని జోలు పెట్టుకోకు. నువ్వు జయించి ఉన్నావు. కాబట్టి ఎటు చూసినా నీలో క్రీస్తే కనిపించాలా. ఫస్ట్ థింగ్, నీలో క్రీస్తు ఉన్నాడా లేదా అని మాటను బట్టి చెప్పగలుగుతా. ఎవరైనా గమనించి చూడండి. ఖచ్చితంగా ప్రార్థన పనులు విశ్వాసులు అవుంటే నువ్వు తీసుకెళ్లిన సమస్య నువ్వు ఏదైనా చెప్తావు అనుకో, వాళ్ళు వచ్చే రెస్పాన్స్ బట్టి నువ్వు చెప్పొచ్చు వాళ్ళు క్రీస్తులో ఉన్నారా లేదా. క్రీస్తులో ఉన్న వ్యక్తి అయితే దానికి చిన్న సొల్యూషన్ ఇస్తారు. రండి బ్రదర్, కూర్చో ప్రార్థన చేద్దాం. దేవుడు చేస్తాడు బ్రదర్. నా జీవితంలో ముచ్చట చేశాడు, డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట. అయిపోయింది. కప్పెట్టేద్దాం. హల్లెలూయా.
కాదు 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 కాదు. వి స్పీక్ డిఫరెంట్, మనం వేరుగా మాట్లాడతాం.